ముందుగా ఏటీవీ న్యూస్కు స్వాగతం. గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వారి అకౌంట్లో జీతాలు వేస్తామంటూ ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చుకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించిన జులూరుపాడు ఎంపీఓ తులసిరాంకు పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందించిన తెలంగాణ రాష్ట్ర గ్రామ పంచాయతీ కార్మికుల యూనియన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎదలపురం గోపాలరావు ఎంపీఓ గారికి కార్మికులతో కలిసి వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది. ఎందుకు మరి 2 నెలలుగా జీతాలు లేవు? మీ అందరికీ తెలుసు. మనకి గత 3 నెలల క్రితమే మేము కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మీకు అకౌంట్లలో జీతాలను జమ చేస్తాం, ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో వారి లెక్కనే వీళ్ళకి కూడా అకౌంట్లో జమ చేస్తామని హామీ ఇచ్చి ఉన్నారు. కానీ నేటి వరకు ఆ హామీ అమలు చేయలేదు. మరి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవా, లేకపోతే ప్రభుత్వం కావాలనే గ్రామ పంచాయతీ కార్మికుల పట్ల ఈ విధమైన ఒక ధోరణిని అవలంబిస్తుందనేది మనకు అర్థమవుతోంది. ఎందుకంటే లక్షల రూపాయల జీతాలు తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు, కోట్ల రూపాయల ప్రభుత్వం నెలవారీ ఖర్చు పెడతా ఉంది. చివరికి గ్రామాలలో పల్లెలలో పరిశుభ్రంగా ఉంచుతూ పల్లెలకి పట్టుకొమ్మలుగా ఉన్న పంచాయతీ కార్మికుల పట్ల ఒక దుర్మార్గకరమైన వైఖరి లేదా సవితి తల్లి ప్రేమని ఈరోజు ప్రభుత్వాలు అనుసరిస్తున్న దౌర్భాగ్య స్థితి కొనసాగుతా ఉన్నది. ఈ రోజు మనం చూస్తా ఉన్నాం. చివరికి మన అధికారులు కూడా చెప్తా ఉన్నారు, ఎక్కడ నిధులు లేవు, లేదు పంచాయతీలలో నిధులు లేవు, ఉంటే మేము ఎందుకు ఇవ్వని చెప్తా ఉన్నారు. మరి ఎందుకు నిధులు లేకుండా పోతా ఉన్నాయి? ఈ రోజు గతంలో ఫైనాన్స్ కమిషన్ ఆర్థిక సంస్థల నుంచి వచ్చిన కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు ఇంతవరకు ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం విడుదల కావట్లేదు. దానికి కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఒక కారణంగా మనం చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో కేంద్ర ఆర్థిక సంస్థల నుంచి వచ్చిన ఫైనాన్స్ కమిషన్ నిధులు వచ్చినప్పుడు ఖచ్చితంగా గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం లేదా గ్రామ పంచాయతీ కార్మికుల వాళ్ళ జీతాల కోసం వెచ్చించిన పరిస్థితి ఉంది. ఈ రోజు అది కొనసాగట్లేదు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా సత్వరమే ఈ గ్రామ పంచాయతీ కార్మికుల పట్ల ఒక సరైన వైఖరిని అవలంబించాలా. వీళ్ళకి నిధులతో సంబంధం లేకుండా, ప్రభుత్వం పంచాయతీ నిధులతో సంబంధం లేకుండా, పంచాయతీతో సంబంధం లేకుండా డైరెక్ట్ గా నేరుగా వారి అకౌంట్లలో ప్రభుత్వ ఉద్యోగులకు ఏదైతే విధంగా జీతాలు ఇస్తుందో ఆ విధంగా జీతాలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీవ్రతరమైన ఆందోళన చేస్తూ హెచ్చరిస్తా ఉన్నాం.